నాకు మా నాన్నమ్మ చేసే వంటలలో ఈ చామగడ్డ పులుసు అంటే చాలా ఇష్టం. ముందుగా చామగడ్డల్ని చక్కగా ఉడకబెట్టుకొని నేను చూపించిన విధంగా పొట్టు తీసి హాఫ్కి కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా మెంతాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, ఉప్పు, కారం, ఉడకబెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని కూడా దాంట్లో వేసి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత చింతపండుని ముందుగా నానబెట్టుకుంటాం కదా, దాన్ని పులుసు తీసి దాంట్లో పోసి మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, నువ్వుల పొడి, కొద్దిగా చక్కెర. నేను చక్కెర ఎందుకు వేసుకున్నాను అంటే నా దగ్గర బెల్లం లేదు కాబట్టి, మీ దగ్గర ఉంటే బెల్లం వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర వేసి దించుకోవడమే. వేడి వేడి అన్నంలో ఈ చామగడ్డ పులుసు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.